సంక్షిప్తంగా ఈ బుక్ గురించి మరీ ఎక్కువ కాకుండా చెప్తాము. మొదట జర్నలిస్ట్ మిత్రులు కూడా అడిగారు, ఇది ఎక్స్ పాయింట్ లేదా ఎక్స్ ఫుల్ స్టాప్ ఓ అని ఎందుకు పెట్టారు, ఏమిదే? ఇదేండి ఈ పుస్తకంలో ఉన్న హైలైట్ ఇదే. మనం చాలా విప్లవాలు వచ్చాయి, ప్రపంచవ్యాప్తంగా చాలా విప్లవాలు వచ్చాయి, మార్పులు వచ్చాయి. ఆ విప్లవాల పరిణామంలో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకు చీర విప్లవం, ఆ విప్లవం, ఈ విప్లవం, దానంటే X.1, X.2, X.3 అలా అనుకుంటూ వస్తుంటాం. X.0 అంటే అనంతం అని. అనంతం ఈ ఆలోచన మీరు చాలా మంది అనుకుంటే చంద్రబాబు అంత అనంతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇందాక చెప్పిన థింకింగ్ లో నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నా, శ్రీకృష్ణుడు గొప్పవాడా, శకుడు గొప్పవాడా? ఇదండి అంటే థింకింగ్. అంటే మనం చాలా మంది విలన్ హీరో ఇద్దరు ఉంటారు. విలన్ గొప్పవాడా, హీరో గొప్పవాడా? రావణాసురుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా? శూర్పణఖది ప్రేమ, సీతది ప్రేమ. శూర్పణఖ చాలా లిప్స్టిక్ గా చేసుకొని ఐ లవ్ యూ అని వచ్చింది. ఈ సీత గమ్ముని ఎలా కట్టుకొచ్చింది. ఎవరు సార్ మీరు చెప్పాలా? కాదమ్మా, నేను దాంట్లో చదివిందేమో సైకాలజీ, లాభము ఇక్కడ అయితే ఇవంటే అద్భుతమైన ఆలోచన. చాలా సందర్భాలలో మనం అందరూ కూడా ఎక్స్పర్ట్, అందరికి సమస్య ఎక్కడ స్ట్రెస్ అంటుంటారు. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించలేక సంఘర్షణకు గురయ్యడం లేదా విసుగుతాడు. ఏది కర్మ ఈ రోజు ఎంజాయ్ చేయలేనడంతా స్ట్రెస్ అంటారు. నాకు నా జీవితంలో ఇంతవరకు స్ట్రెస్ లే. నా భార్య తిట్టినప్పుడు కూడా ఒకసారి వంగిన పట్టుకోండి, ఎందుకు పట్టుకునేది నీ దగ్గర? ఫోన్ చేసినప్పుడు నేను అరగుండు, నువ్వు పుల్లుకుండు రా. అద్భుత ఆలోచన ఇది కూడా.